హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం రైదాస్ లెసన్ పార్ట్ 3 క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చन, నిమ్న ప్రశ్నों के उत्तर दीजिए. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వండి. फर्स्ट क्वेश्चन लो फर्स्ट, पहले पद में भगवान और भक्त की जिन जिन चीज़ों से तुलना की गई है उनका उल्लेख कीजिए. దేవుడు భగవంతుణ్ణి మనల్ని భక్తులని కలిసి పోల్చిన కొన్ని వాక్యాలు ఉన్నాయి కదా పోయమ్స్లో. భగవంతుడిని భక్తులని కలిపి పోల్చిన వర్డ్స్ చెప్పమంటున్నారు. ఫస్ట్ పోయంలోవి. ఫస్ట్ భగవంతుడిని మనము పహలే పద్ మే భగవాన్ కి తులన చందన్, బాదల్, दीपक, मोती तथा स्वामी से की गई है और भक्ति की तुलना पानी, चकोर, बाती, धागा और दास से की गई है. మొదటి పోయంలో భగవంతుణ్ణి మనం చందన్ అంటే శాండిల్, చందనం అని అనుకున్నాం. ఆ తర్వాత బాదల్ అంటే మేఘాలు, ఆ తర్వాత దీపక్ అంటే దీపం, మోతి అంటే ముత్యాలు. ఇలా దేవుణ్ణి మనం పోల్చాం. ఇప్పుడు భక్తులని దాసి అంటే భక్తులని ఎలా పోల్చామంటే పాని నీళ్ళు, చకోర అంటే చకోర పక్షితో, భాతి అంటే దీపంలో ఉండే ఒత్తితో, దాగా అంటే దారంతో భక్తులని పోల్చాము. ఇది ఫస్ట్ క్వశ్చన్లో ఫస్ట్. ఇప్పుడు సెకండ్ क्वेश्चन, पहले पद की प्रत्येक पंक्ति से अंत में तुखांत शब्द के प्रयोग से नाद सौंदर्य आ गए हैं, जैसे पानी, समानी आदि. इस पद के अन्य तुकांत शब्द चाट कर लिखिए. ఏమంటున్నారంటే రైమింగ్ వర్డ్స్ ఉంటాయి కదా, ఫస్ట్ పోయంలో ఉన్న రైమింగ్ వర్డ్స్ని రాయమని చెప్తున్నారు. ఇప్పుడు ఆన్సర్, अन्य तुकांत शब्द निम्न प्रकार. అవి ఏవి అంటే మోరా చకోరా, భాతి రాతి, ధాగా సుహాగా, ధాస రైదాస. రైమింగ్ వర్డ్స్ ఫస్ట్ పోయంలో ఉన్న రైమింగ్ వర్డ్స్ రాయమన్నారు. ఇవి ఫస్ట్ పోయంలో ఉన్న రైమింగ్ వర్డ్స్. ఫస్ట్ పోయంలో ఉన్న రైమింగ్ వర్డ్స్ వచ్చేసి మళ్ళీ ఒకసారి చెప్దాం. మోరా చకోరా, భాతి రాతి, ధాగా సుహాగా, దాస రైదాస. ఇప్పుడు థర్డ్ది, पहले पद में कुछ शब्द अर्थ की दृष्टि से परस्पर संबंध है, ऐसे शब्दों को चाट कर लिखिए. ఇక్కడ ఏమంటున్నారంటే దేవుడు ఇక్కడ ఉన్న పోయంలో ఉన్న రెండు పద్యాలు సంబంధమైన ఒక పదం నుంచి ఇంకొక పదంకి సంబంధం ఉండే పదాలు రాయండి అన్నారు. అంటే వాళ్ళు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చినారు. అదేదంటే దీపక్, భాతి. దీపక్ అంటే దీపం, భాతి అంటే ఒత్తి. ఈ రెండు ఒకటే కదా సంబంధం, ఈ రెండు పదాలకి సంబంధం ఉంది. అంటే దీపక్ అంటే దీపం, దీపంలోనే ఒత్తి ఉంటుంది కాబట్టి ఈ రెండు ఒక సంబంధం ఉన్న పదాలు. అలాగే ఇంకా కొన్ని రాయమంటున్నారు. మోతి, ధాగా అంటే మోతి అంటే ముత్యాలు, ధాగా అంటే దారం. ఇప్పుడు ఒక దండలో ముత్యాలతో ఉన్న దండలో దారం ఉంటుంది కదా, ఈ రెండింటికి సంబంధం ఉన్నది. అలాగే నెక్స్ట్ ఘన్, మోరా. ఘన్ అంటే మేఘాలు, మోరా అంటే నెమలి కూడా నెమలికి మేఘాలకి సంబంధం ఉంది. ఏంటంటే నెమలికి మేఘాలంటే ఇష్టం. ఎందుకంటే మేఘాలు వచ్చినప్పుడు వర్షం పడుతూ ఉంటుంది. వర్షం పడినప్పుడు అది ఆనందంగా ఉల్లాసంగా నాట్యం చేస్తుంది, అందుకు. నెక్స్ట్ చంద్, చకోరా. చంద్ అంటే చంద్రుడు, చకోర అంటే చకోర పక్షి. చకోర పక్షి కూడా చంద్రుని వంక చూస్తూ ఉంటుంది, చంద్రుడు ఎప్పుడెప్పుడు వస్తాడా అని. ఇలా చంద్రుడికి చకోర పక్షికి కూడా సంబంధం ఉంది. స్వామి, దాస. స్వామి అంటే భగవంతుడు, దాస అంటే దేవుణ్ణి కొలిచేవారు, దేవుడికి పూజించేవారు. ఇది మొదటి పోయంలో ఉన్న సంబంధం, ఒక పదం నుంచి ఒక పదంకు ఉన్న సంబంధ వాక్యాలు. నెక్స్ట్ दूसरे पद में कवि ने गरीब निवासों किसे कहा है, स्पष्ट कीजिए.
రెండో పోయం దుసరే పద్ అంటే సెకండ్ పోయంలో గరీబ్ నివాజు అని ఇది కవి గరీబ్ నివాజు అని ఎవరిని అన్నాడు. అసలు గరీబ్ నివాజు అనే పదానికి మామూలు అర్థం వచ్చేసి గరీబ్ అంటే పేదవారు లేక బీదవారు, నివాజు అంటే వాళ్ళకి అండగా ఉండే వ్యక్తి, అంటే వాళ్ళని చూసుకుంటూ ఉండే వ్యక్తి. ఇది గరీబ్ నివాజు అనే పదానికి అర్థం. ఇప్పుడు వీళ్ళు అడిగే క్వశ్చన్ ఏంటంటే సెకండ్ పోయంలో గరీబ్ నివాజు అని కవి ఎవరిని అన్నారు. గరీబ్ నివాజు అంటే ఎవరంటే ఈశ్వర్. ఇప్పుడు ఆన్సర్ दूसरे पद में कवि ने गरीब निवाजू अपने आराध्य ईश्वर को कहा है, जो दिन दुखियों पर दया करने वाला है और उसके मस्तक पर मुकुट सुंदर लग रहा है. गरीब निवाजू అని ఈశ్వర్ అంటే భగవంతుడు, ఈశ్వరుణ్ణి అంటే భగవంతుణ్ణి గరీబ్ నివాజు అని అన్నారు. అంటే భగవంతుడు పేదవారిని బీదవారికి అండగా ఉంటారని అర్థం. ఇప్పుడు నెక్స్ట్ ఫస్ట్ రోమన్లో 5th క్వశ్చన్. दूसरे पद ही जाकी जोत जगत कहू लागे ता पर तू ही डरे. इस पंक्ति का आशय स्पष्ट कीजिए. ఇది జాకీ జ్యోత్ జగత్ కహూ లాగే తా పర్ తూ హీ డరే అనే పద్యానికి అర్థం. ఇది సెకండ్ పోయంలో 3rd లైన్. ఈ పద్యానికి అర్థం అడుగుతూ ఉన్నారు. ఈ పద్యానికి అర్థం ఏంటంటే భగవంతుడు అందరినీ ఒకే రకంగానే చూస్తారు. వీళ్ళు బీదవారు, వీళ్ళు పేదవారు, వీళ్ళు తక్కువ జాతి వారు, వాళ్ళు ధనవంతులు, వాళ్ళు ఎక్కువ జాతి వాళ్ళు అలా లేకుండా అందరినీ ఒకే విధంగా, అందరినీ ధనవంతుల్లాగే అందరినీ ఎక్కువ జాతి వాళ్ళు అందరినీ ఒకే రకంగా చూస్తారు. భగవంతుడు ఎవరికి అసలు భయపడరు. మనమైతే ఎవరికైనా భయపడుతూ ఉంటాం కదా, వాళ్ళు ఇలా అంటారేమో అని. భగవంతుడు అలా ఎవరికి భయపడరు. నెక్స్ట్ ఫస్ట్ రోమన్లో 6th क्वेश्चन. रैदास जी ने अपने स्वामी के किन किन नामों से पुकारा है. అంటే రైదాస్ కవి వచ్చేసి భగవంతుణ్ణి ఏ ఏ పేర్లతో పిలిచాడు, ఏ ఏ పేర్లతో ఊహించుకున్నాడు అంటే రైదాస్ జీనే అప్నే స్వామి కో లాల్, గుసయ్య, గోవింద్ తథా హరీజ్ ఆది నామోం సే పుకార్ హై. పుకార్ అంటే పిలవడం అని అర్థం. ఏంటంటే కవి రైదాస్ వచ్చేసి భగవంతుణ్ణి లాల్, సెకండ్ పోయంలో ఫస్ట్ లైన్లో లాల్ అని పిలిచాడు. అలాగే గుసయ్య సెకండ్ పోయంలో సెకండ్ లైన్లో గుసయ్య అంటే అని అర్థం భగవంతుడు అనే. గోబిందు సెకండ్ పోయంలో 4th లైన్లో గోబిందు అని దేవుణ్ణి పిలిచారు. అలాగే హరిజీ అన్నా కూడా అర్థం భగవంతుడే. ఇది కూడా సెకండ్ పోయంలో 5th లాస్ట్ లైన్లో. ఇలా భగవంతుణ్ణి ఈ పేర్లతో పిలిచారు. అది క్వశ్చన్. నెక్స్ట్ ఫస్ట్ రోమన్లో 7th क्वेश्चन. నిమ్నలిఖిత శబ్దంకే ప్రచలిత రూప్ లిఖే. కింద ఉన్న పదాలకి అంటే మనం మాట్లాడే భాష, హిందీలో మాట్లాడే భాషలో చెప్పండి, రాయండి అని అడుగుతున్నారు. అవి ఏం పదాలు అంటే మోరా, చంద్, భాతి, జ్యోతి, భరై, రాథి, చత్రు, ధరై, చోతి, తూహి, గుసయ్య. ఈ పదాలని మామూలు భాష అంటే ప్రచలిత రూపులోకి చేంజ్ చేయండి, రూపంలోకి చేంజ్ చేయండి అంటే మనం మామూలుగా మాట్లాడే భాషలోకి చేంజ్ చేయండి అంటే తెలుగు కాదు, హిందీలోనే మామూలుగా మాట్లాడే భాషలోకి చేంజ్ చేయండి. ఇప్పుడు ఫస్ట్ చూద్దాం. మోరా అని హిందీలో చెప్పం, మోర్ లేకుంటే మయూర్ అని పిలుస్తాం హిందీలో. భాతిని భత్తి అంటాం, బత్తి. చంద్ని చంద్ర లేకుంటే చంద్రమా అని పిలుస్తాం. జ్యోతిని జ్యోతి అంటాము. భరైని జల్తి హై అంటాము. చత్రుని ఛత్ర అంటాం. చోతిని చూత్ లేకుంటే చూనా. గుసయ్యాని గోసాయి. రాతి అంటే రాత్రి లేక రాత్ అని పిలుస్తాం.
ढरई ధర్నా కర్తా హై, తూ హీ తుమ్ హీ. ఇలా మనము హిందీలో మాట్లాడే భాషలోకి చేంజ్ చేయమని అడిగారు. ఇప్పుడు ఫస్ట్ రోమన్ అయిపోయింది. సెకండ్ రోమన్లోకి వెళ్ళిపోదాం. సెకండ్ రోమన్ नीचे लिखी पंक्तियों के భావ్ స్పష్ట కీజియే. అంటే పోయంలోంచి ఒక సెంటెన్స్ ఇచ్చారు, ఆ సెంటెన్స్కి అర్థం చెప్పండి అని. ఫస్ట్ సెంటెన్స్ వచ్చేసి జాకి ఆగ్ ఆగ్ బస్ సమా అని. ఇది వచ్చేసి ఫస్ట్ పోయంలో సెకండ్ లైన్లో లాస్ట్ సెంటెన్స్. దీని అర్థం ఏంటంటే చందన్ అంటే చందనం ఉంటుంది కదా, శాండిల్, అది మన బాడీకి పూసుకుంటే మొత్తం సువాసన ఎలా వస్తుందో, మొత్తం బాడీకి అంతా సువాసన వస్తుందో, అలాగే దేవుడి మీద భక్తి కూడా మా బాడీ మొత్తం దేవుడి మీద భక్తితోనే నిండిపోయింది. అంటే మేము అంతగా దేవుణ్ణి పూజిస్తాము అని అర్థం. ఇది జాకి అంగ్ అంగ్ బస్ సమాని అనే వాక్యానికి అర్థం. ఇప్పుడు సెకండ్ రోమన్లో సెకండ్ చూద్దాం. జైసే చిత్వత్ చంద్ చకోరా. ఇది వచ్చేసి ఫస్ట్ పోయంలో సెకండ్ లైన్లో సెకండ్ సెంటెన్స్. జైసే చిత్వత్ చంద్ చకోరా అంటే ఏంటంటే सेकंड जैसे चितवत चंद्र चकोरा అంటే అర్థం ఏంటంటే जिस प्रकार चकोर पक्षी रात भर चंद्रमा की और टकटकी लगाई देखता रहता है और सुबह होने की प्रतीक्षा करता है. ఏంటంటే ఈ చకోర పక్షి అనే ఒక పక్షి ఉంటుంది. ఈ పక్షి చంద్రుణ్ణి చూస్తూ ఉంటుంది. రాత్రి ఎప్పుడెప్పుడు అవుతుందా, చంద్రుడిని ఎప్పుడెప్పుడు చూడాలా అని ఎప్పుడు రాత్రి అవగానే చంద్రుని వంక చూస్తూ ఉంటుంది. పొద్దున అయిందనుకో మళ్ళీ రాత్రి ఎప్పుడెప్పుడు అవుతుందా, చంద్రుడు ఎప్పుడెప్పుడు వస్తాడా అని చూస్తూ ఉంటుంది. అలాగే మాకు కూడా దేవుడి మీద భక్తి, ఎప్పుడు దేవుడిని భక్తి పూజిస్తూనే ఉంటాము అని చెప్తున్నారు. ఈ సెకండ్ లైన్కి మీనింగ్. నెక్స్ట్ సెకండ్ రోమన్లో థర్డ్ క్వశ్చన్ జాకి జ్యోతి బహరే దిన్ రాతి. ఇది ఫస్ట్ పోయంలో థర్డ్ లైన్లో లాస్ట్ సెంటెన్స్. దీని మీనింగ్ ఏంటంటే कवि प्रभु के प्रति अपनी भक्ति को दिए और भांति की तरह देखता है. उसका कहना है कि जिस प्रकार दिए की भांति जलकर प्रकाशित करती है, ठीक उसी प्रकार आपकी भक्ति रूपी दिया दिन रात जलकर मुझे आधार से प्रकाशित करता रहता है. ఇక ఏమంటున్నాడంటే దీపం వచ్చేసి పొద్దున్న నుంచి రాత్రి వరకు వెలుగుతూనే ఉంటుంది కదా, అలాగే మాకు కూడా దేవుడి మీద భక్తి ఉదయం నుంచి రాత్రి వరకు భక్తి మాత్రం ఉంటుంది. దీపం ఎలా మనకి రాత్రి అవుతానే దీపం ఎలా మనకి మార్గం చూపిస్తుందో, అలాగే దేవుడు కూడా మాకు మార్గాన్ని చూపిస్తాడు అని చెప్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ రోమన్లో ఫోర్త్ సెంటెన్స్ ఐసీ లాల్ తుజే బిను కౌన్ కరే. ఇది వచ్చేసి సెకండ్ పోయంలో ఫస్ట్ లైన్. దీని అర్థం ఏంటంటే కవి ప్రభు को का उभार प्रकट करते हुए कह रहे हैं. కవి ఏమంటున్నాడంటే దేవుడిని कि आप ही है जो इतनी उदारता दिखा सकते हैं. आप निडर होकर सभी का कल्याण करने वाले हैं. ఏమంటున్నాడంటే మీలాగా మీరు కాకుండా ఇంకెవరైనా ఈ పనులు చేయగలరా అంటే అందరినీ ఒకే రకంగా చూడడము, వీళ్ళు పేదవారు బీదవారు ధనవంతులు వేరు లేకుండా అందరినీ ఒకే విధంగా చూడడము, అలా మీరు కాకుండా ఇంకెవ్వరు చేయలేరు అని ఈ సెంటెన్స్ మీనింగ్. ఇప్పుడు సెకండ్ రోమన్లో నెక్స్ట్ లాస్ట్ సెంటెన్స్ నీచహు ఊచ్ కరే మేరా గోబిందు కహూతే నడరే. గోబిందు అనే పదానికి కూడా అర్థం భగవంతుడు అనే. దీని అర్థం ఏంటంటే భగవంతుడు వచ్చేసి అందరినీ వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అని లేకుండా అందరినీ ఒకే విధంగా, వీళ్ళు తక్కువ జాతి ఎక్కువ జాతి లేకుండా అందరినీ ఒకే విధంగా చూస్తాడు. ఎవరికి భయపడకుండా అందరినీ ఒక విధంగానే చూస్తారు. దీని అర్థం వచ్చేసి ఇది. ఇప్పుడు మనకి సెకండ్ రోమన్ కూడా అయిపోయింది. ఇప్పుడు థర్డ్ రోమన్కి వెళ్ళిపోదాం. థర్డ్ రోమన్ వచ్చేసి రైదా సే ఇన్ పదోं का
కేంద్రీయ భావ్ అప్నే శబ్దో మే లిఖో. థర్డ్ రోమన్ వచ్చేసి ఏంటంటే, ఇప్పుడు రేదాస్ లెసన్లో 2 పోయిమ్స్ ఇచ్చారు కదా, 2 పద్యాలు ఇచ్చారు కదా, ఆ పద్యాలని మీరు విని అర్థం చేసుకుని చదివి దాన్ని మీ సొంత మాటల్లో రాయండి అని అంటున్నారు. ఫస్ట్ పోయం వచ్చేసి रैदास जी ने पहले पद में कुछ उदाहरण देता हुए ईश्वर और भक्त को एक दूसरे का पूरक बताया है. जैसे ఏమంటున్నాడంటే, ఫస్ట్ పోయంలో దేవుణ్ణి భక్తులని ఫస్ట్ పోయంలో ఏముందంటే, భగవంతుడిని భక్తులు ఎలా పూజిస్తారు అనేది పోల్చి చెప్తున్నారు, అనేది ఒక వేరే పదాలతో పోల్చి చెప్తున్నారు. ఎగ్జాంపుల్ ఏంటంటే చందన్ ఔర్ పానీ. చందన్ అంటే చందనము, నీళ్ళు, ఈ రెండు కలిసినప్పుడు ఎంత సువాసన వస్తుందో అలా మేము కూడా దేవుణ్ణి పూజిస్తూ ఉంటాము. ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి దియా ఔర్ భాతి. దియా అంటే దీపం, ఔర్ భాతి అంటే ఒత్తి. దీపంలో ఒత్తి ఎలా ప్రకాశిస్తుంటుందో అలా మేము దేవుణ్ణి పూజిస్తూ ఉంటామని. బాదల్ ఔర్ మోర్. థర్డ్ ఎగ్జాంపుల్ బాదల్ అంటే మేఘము, ఔర్ మోర్ అంటే నెమలి. నెమలి కూడా నెమలి వచ్చేసి మేఘాల కోసం ఎలా ఎదురు చూస్తూ ఉంటుందో అలా మేము కూడా మిమ్మల్ని పూజిస్తూ ఉంటాము. एक दूसरे से संपर्क में आने पर प्रभावित होते हैं. वैसे ही भक्त और ईश्वर एक दूसरे से संपर्क में आने पर ही आनंदित होते हैं. ఇలా మొదటి పద్యంలో దేవుడి మీద, భగవంతుడి మీద భక్తులకి ఉండే, భగవంతుడి మీద మనకుండే భక్తిని చూపిస్తూ ఉన్నారు, కవి తెలియజేస్తూ ఉన్నారు మొదటి పోయంలో. ఇప్పుడు సెకండ్ పోయం వచ్చేసి, సెకండ్ పోయంని అర్థం తెలుసుకుందాం సింపుల్గా. रैदास जी ने दूसरे पद में भगवान का धन्यवाद करते हुए कहा है कि आप ही संसार से सबका कल्याण करने वाले तथा समाज में निम्न समझो जाने लोगों का उद्धार करने वाले हैं. దేవుడు ఏంటంటే బీదవాళ్లకు, పేదవాళ్లకు అండగా నిలిచి ఉంటారు. అందరినీ ఒకే విధంగా చూస్తారు. వీళ్ళు ఇలాంటి వాళ్ళు, అలాంటి వాళ్ళు లేకుండా అందరినీ, కల్మషం లేకుండా అందరినీ ఒకే విధంగా చూస్తారు అని సెకండ్ పోయంలో ఉంటుంది. దేవుడికి ఉన్న దయా, కృప, అందరినీ ఒకే విధంగా ఎలా చూస్తారు అది సెకండ్ పోయంలో ఉంటుంది. ఇప్పుడైతే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయిపోయాయి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.